షెడ్ రెడీ చేసే విధానం ఇదివరకు వీడియోలో అయితే మనం చూసాం. ఇప్పుడు ఎంత షెడ్కి ఎంత క్వాంటిటీలో మనకు సున్నం, పెట్రోల్, ఉప్పు, డీజిల్, ఫార్మలిన్, కాపర్ సల్ఫేట్ అవసరమైతాయో చూద్దాం. 1000 స్క్వేర్ ఫీట్ ఉంటే దానికి మనకి 20 కేజీల సున్నం, 500 గ్రాముల ఉప్పు, 500 ml పెట్రోల్ లేదా డీజిల్, 500 ml ఫార్మలిన్, 500 గ్రాముల కాపర్ సల్ఫేట్ ఇవి తీసుకోవాలి. అంటే 5000 స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి, మనకు సున్నం 5 × 20 100 కేజీల సున్నం కావాలి. 5 × 500 ml 250 ml ఫార్మలిన్ కావాలి. 250 ml పెట్రోల్ లేదా డీజిల్ కావాలి. ఇంకా మనకి 2.5 కేజీల ఉప్పు అయితే అవసరం ఉంటుంది. వీటన్నింటినీ కూడా మనము ఇక్కడ చూపించినట్లుగా చక్కగా కలుపుకొని అయితే మీరు షెడ్ మొత్తం స్ప్రే చేసుకోండి. దీనివలన మనకు చాలా వరకు అయితే రోగాల సమస్యలు అయితే ఉండవు. ఇంకొకటి, ఎక్కడైనా మన ఊరు పక్కన లేదా మన ఊర్లో కోళ్ళు చనిపోతే చూడడానికి చాలామంది వెళ్తున్నారు. అలా అస్సలు కూడా వెళ్ళకండి. వెళ్ళినప్పుడు పొరపాటున అక్కడ నుండి వాటి ఈకలో ఇంకేదో మన చెప్పులకైతే అంటుకుంటాయి. మనం అలాగే మన ఫామ్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆ వ్యాధి మన దగ్గరికి కూడా వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఊరిలో ఎక్కడైనా మోటాలిటీ ఎక్కువ అయితే మీరు ఆ పరిసరాలకు వెళ్ళకండి. షెడ్ వద్ద చాలా జాగ్రత్తగా ఉండండి. షెడ్ చుట్టూ కూడా ఫార్మలిన్ స్ప్రే చేసుకోండి. బ్లీచింగ్తో ఒక పెద్ద గీత గీసుకోండి. షెడ్ లోపలికి ఏ ఒక్కరిని కూడా రానివ్వకండి. ఎందుకంటే 40 రోజులు కష్టపడి 40వ రోజు 200, 300 లేదా 500 మోటాలిటీ అయితే మనమే నష్టపోతాము. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఫీడ్ బండి మన దగ్గరికి వచ్చినా సరే ఫీడ్ బస్తాల మీద ఫార్మలిన్ స్ప్రే చేయండి. ఫీడ్ టైర్లకి ఫార్మలిన్ స్ప్రే చేయండి. ఫీడ్ బస్తాలకు కూడా ఫార్మలిన్ స్ప్రే చేసిన తర్వాతనే దింపుకోండి. ఈ విధంగా చేయడం వలనైతే కొంత అయితే తగ్గుతుంది. ఇక్కడైతే వీడియో చూడండి. ఇక్కడ చూసినట్లుగా అన్నీ కలుపుకొని చక్కగా అయితే స్ప్రే చేయండి. నేను చెప్పినటువంటి ఇప్పుడు వాల్యూస్ మట్టి ఫ్లోర్ ఉన్న వాటికి, అదేవిధంగా సిమెంట్ ఫ్లోర్ ఉన్న వాటికి కూడా వర్తిస్తుంది. కానీ దీంట్లో నీళ్ళు ఎంత అన్నది మర్చిపోయాను. 1000 స్క్వేర్ ఫీట్కి 50 లీటర్ల నీటిని అయితే తీసుకోవాలి. అంటే 5000 షెడ్కి 250 లీటర్ల నీరు అయితే అవసరం ఉంటుంది. ఈ విధంగా చక్కగా స్ప్రే చేసుకోండి. సున్నం అయితే మనకు ఈ ఎండాకాలం కింద నుండి చల్లదనాన్ని ఇస్తుంది. బ్యాక్టీరియాలు, వైరల్ వ్యాప్తిని అయితే నిరోధిస్తుంది. అందరూ ఈ విధంగా చేయండి. ఏ ఒక్కరు కూడా నష్టపడవద్దన్నదే నా ఉద్దేశం.